మన అమ్మమ్మలు, నాన్నమ్మలు గాజులు లేకుండా కనిపించేవారా? లేదు కదా! ఎందుకంటే అది కేవలం ఆభరణం కాదు. స్త్రీకి రక్షణ కవచం. ప్రతి స్త్రీ చేతిలో గాజులు ఎందుకుండాలి? పెళ్లైన వెంటనే కాలికి మెట్టలు ఎందుకు తొడుగుతారు? దీని వెనుక ఉన్న గొప్ప సైన్స్, మన ఆరోగ్యాన్ని కాపాడే రహస్యాలు మీకు తెలుసా? ఆడవాళ్ళు తప్పకుండా తెలుసుకోవాల్సిన అద్భుతమైన సమాచారం ఇది. నేను మీ సత్యబాబు. వెల్కమ్ టు సత్యబాబు స్టోరీస్. గాజులు కేవలం చేతులకు అందాన్నిచ్చే ఆభరణాలు మాత్రమే కాదు. దీని వెనుక ఉన్న కారణాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మనుషుల శరీరంలో మణికట్టు భాగం చాలా ముఖ్యమైనది. వైద్యులు మన ఆరోగ్యాన్ని పరీక్షించేటప్పుడు నాడి చూసేది ఇక్కడే. స్త్రీలు చేతులకు గాజులు వేసుకున్నప్పుడు ఆ గాజులు కదులుతూ మణికట్టు దగ్గర రాపిడి కలిగిస్తాయి. ఈ రాపిడి వల్ల అక్కడ ఉండే నరాలపై ఒత్తిడి పడి రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇది గుండె పనితీరుకు చాలా మంచిది. సాధారణంగా మన శరీరంలోని శక్తి చేతులు, వేళ్ల ద్వారా బయటకు పోతూ ఉంటుంది. వృత్తాకారంలో ఉండే గాజులు ఆ శక్తిని బయటకు పోనివ్వకుండా తిరిగి శరీరంలోకి పంపించడానికి సహాయపడతాయి. అంటే గాజులు ఒక ఎనర్జీ రిఫ్లెక్టర్ లాగా పనిచేస్తాయి. దీనివల్ల స్త్రీలు తొందరగా అలసిపోకుండా ఉత్సాహంగా ఉంటారు. గాజులు కదలనప్పుడు వచ్చే గలగల శబ్దం మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. ముఖ్యంగా గాజుల నుండి వచ్చే శబ్దం ఇంటి వాతావరణాన్ని పాజిటివ్గా మారుస్తుంది. గర్భిణీ స్త్రీలకు సీమంతం సమయంలో గాజులు ఎందుకు వేస్తారో తెలుసా? ఆ శబ్దం తల్లికి మానసిక ఉల్లాసాన్ని ఇవ్వడమే కాకుండా కడుపులోని బిడ్డ మెదడు ఎదుగుదలకు, వినికిడి శక్తికి సహాయపడుతుంది. ఎరుపు రంగు గాజులు శక్తికి ప్రతీక, చెడు దృష్టిని పోగొడుతుంది. ఆకుపచ్చ రంగు గాజులు సంతానోత్పత్తి, సౌభాగ్యానికి ప్రతీక. పసుపు రంగు గాజులు సంతోషానికి గుర్తు. బంగారు గాజులు అదృష్టానికి గుర్తు. మగవారి కంటే ఆడవారి ఎముకలు కొంచెం సున్నితంగా ఉంటాయి. గాజులు ధరించడం వల్ల మణికట్టు, ఎముక గట్టిపడుతుంది. అలాగే ఈ భాగంలో ఉండే పాయింట్లపై ఒత్తిడి పడటం వల్ల స్త్రీలలో హార్మోన్లు సమతుల్యంగా ఉండడానికి సహాయపడుతుంది. హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్ళైన స్త్రీలు కాలికి మెట్టలు తప్పనిసరిగా ధరిస్తారు. దీని వెనుక చాలా బలమైన సైన్స్ ఉంది. స్త్రీలు మెట్టలను కాలి రెండో వేలికి ధరిస్తారు. ఆయుర్వేదం మరియు ఆక్యుప్రెషర్ వైద్యం ప్రకారం కాలి రెండో వేలిలో ఉండే ఒక ముఖ్యమైన నరం నేరుగా స్త్రీల గర్భాశయానికి మరియు గుండెకి కనెక్ట్ అయి ఉంటుంది. నడిచేటప్పుడు మెట్టల కాలి రెండో వేలికి తగులుతూ ఉండడం వల్ల ఆ నరం యాక్టివేట్ అవుతుంది. దీనివల్ల గర్భాశయానికి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. ఫలితంగా గర్భాశయం ఆరోగ్యంగా ఉంటుంది. పెళ్ళైన తర్వాత గర్భధారణకు ఇది చాలా ముఖ్యం కాబట్టి పెళ్లి సమయంలోనే మెట్టలు తొడిగే ఆచారం పెట్టారు. సాధారణంగా మెట్టలు వెండినే ధరిస్తారు, బంగారం ధరించరు. దీనికి 2 కారణాలు ఉన్నాయి. బంగారం లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి నడుము కింద ధరించకూడదని ఒక నమ్మకం. వెండి మంచి విద్యుత్ వాహకం. భూమిలో ఉండే పాజిటివ్ ఎనర్జీని వెండి గ్రహించి దాన్ని స్త్రీ శరీరంలోకి పంపిస్తుంది. ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది మరియు ఉల్లాసంగా ఉంచుతుంది. రెండో వేలికి మెట్టలు ఉండటం వల్ల నడిచేటప్పుడు అది ఒక ఆక్యుప్రెషర్ పాయింట్లా పనిచేసి స్త్రీలో ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఆరోగ్యంగా ఉండేలా చూస్తుంది. మన పూర్వీకులు ఏ ఆచారం పెట్టినా అది మూఢనమ్మకం కాదు. గాజులు గుండె ఆరోగ్యానికి, మానసిక ప్రశాంతతకు, శక్తికి సంబంధించినవి. మెట్టలు స్త్రీల గర్భాశయ ఆరోగ్యానికి, పునరుత్పత్తికి సంబంధించినవి. కాబట్టి గాజులు, మెట్టలు ధరించడం అనేది మన భారతీయ సంస్కృతిలో భాగమే కాదు, స్త్రీల ఆరోగ్య రక్షణ కవచం లాంటిది. ఇవి అందాన్ని పెంచడంతో పాటు ఆయుష్ను మరియు ఆరోగ్యాన్ని కూడా పెంచుతాయి. మన సాంప్రదాయం వెనక ఉన్న అసలైన సైన్స్ ఇది.